Let's pray together. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. We can bow our hearts and look into the Lord and say, Lord, speak to us through your word. మన హృదయాల నుంచి ప్రభుత్వం అందం, ప్రభా మీరు మాతో మాట్లాడండి. Gracious Father, we are so grateful to you tonight. కృపగల తండ్రి, ఈ రాత్రి మీకు మేము ఎంత కృతజ్ఞులమో. We thank you for this wonderful opportunity, Lord. ఈ అద్భుతమైన అవకాశం కోసం మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. We are so glad in our heart to meet our dear brothers and sisters, your servants, Lord, in this place. ఈ యొక్క స్థలంలో ఉన్న మీ దాసులను, విశ్వాసులను, మీ బిడ్డలను మేము కలుసుకోవడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. I pray that your visit be a blessing to each one of you, one of them. మా యొక్క సందర్శన ప్రతి వ్యక్తికి కూడా ఆశీర్వాదంగా ఉండాలని మా ప్రార్థన. Now, Father, as we approach your precious word tonight, ఇప్పుడు తండ్రి ఈ రాత్రి మీ ప్రశస్తమైన వాక్యమును సమీపించుంటుండగా I pray that you will speak to our hearts, Lord. మీరు మా హృదయాలతో మాట్లాడతారని నా ప్రార్థన. You be our speaker tonight. మీరే మాకు ప్రసంగికునిగా ఉండండి. You know the hearts of your children, Lord. మీ బిడ్డల హృదయాలు మీకు తెలుసు. You know their need and the desire they have in their hearts. వారికి ఉన్న అవసరము, వారికి ఏం కోరిక ఉందో మీకు తెలుసు. Father, I pray that you will meet every heart's desire tonight. ప్రతి హృదయ వాంఛ ఈ రాత్రి మీరు తీరుస్తారని నేను I విశ్వసిస్తున్నాను. pray, Father, that your angels will take position in this place. ఈ స్థలములో మీ దూతలు వారి వారి స్థానాల్లో తీసుకుని And Lord, minister to our hearts from your precious word. నీ ప్రశస్తమైన వాక్యము ద్వారా మాకు పరిచారం చేయుదురుగాక. We thank you for your blessings tonight. నీ ఆశీర్వాదాల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. We ask for your blessings in the name of our Lord Jesus Christ. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆశీర్వాదాలు అడుగుతున్నాము. Amen. ఆమేన్. God bless you this evening. ఈ సాయంకాలము దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. If you want your Bibles with you, మీ పరిశుద్ధ గ్రంథాలు మీరు కలిగి ఉన్నట్లయితే I would like you to turn with me to the book of Hebrews chapter 10. నాతో కలిసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయానికి మీరు రావాలని నేను ఆశిస్తున్నాను. We would like to read from verse 1 to 10. 1వ వచనం మొదలుకొని 10వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. Brother Tim will read it and we will hear very carefully. తెలుగులో మనం చదువుకుందాము. మనందరూ జాగ్రత్తగా వినండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనము. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల సాయగలదియే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. పాప బలి పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైవి చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవని ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. May the Lord bless the reading of His word. చదవబడిన దేవుని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. I want to thank everyone that stood for the reading of the word of God. దేవుని వాక్యం కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి వందనాలు. Thank you very much. You may please take a seat. మీ అందరికీ కృతజ్ఞత. దయచేసి మీరు కూర్చొనవచ్చు. We stand on our feet while reading the word of God to respect God's word. దేవుని వాక్యము చదవబడినప్పుడు మేము నిలబడతా ఉంటాము.
ఉంటాము, ఎందుకంటే దేవుని వాక్యాన్ని గౌరవించటకు. And you can go back to the book of Ezra. మనం ఎజ్రా గ్రంథానికి వెళ్ళినప్పుడు When he was reading the law, the people stood ధర్మశాస్త్రం చదివినప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ నిలబడి ఉన్నారు. and they all said amen. వారందరూ కూడా మరి వాక్యానికి ఆమేనని చెప్పారు. They all heard the word of God throughout. దేవుని యొక్క వాక్యము వారందరూ విని ఉన్నారు. I'd like to thank God for this wonderful ఈ opportunity. అద్భుతమైన అవకాశం కోసం ప్రభువుకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Also, I'd like to thank our dear pastor ఇక్కడ ఉన్న ప్రియ కాపరికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. with the bottom of my heart, నాకు హృదయ అంతరంగంలో నుంచి all the elders and the deacons of this church. అదేవిధంగా ఈ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, అదేవిధంగా పెద్దలందరికీ We would like to say thank you మీ for అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. thank you for your love and your hospitality. మీ యొక్క ప్రేమ అదేవిధంగా మీ ఆతిథ్యాన్ని బట్టి. I would like to thank God for my son. నా కుమారుని బట్టి నేను మీ అందరికీ కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. It was a challenge for him to take and choose this place, ఈ స్థలాన్ని ఎన్నిక చేసుకోవడం అనేది ఆయనకు ఒక సవాలుగా మారింది. and we prayed about it, దానికోసం మేము ఎంతో ప్రార్థించాము. and I encouraged him to take this ఈ place స్థలంలో మీరు మరి తీసుకోండి, నియామకం అవ్వండి అని నేను ప్రోత్సహించాను. because nobody wanted to come here, ఎందుకంటే ఇక్కడికి ఎవరు రావడానికి సిద్ధపడలేదు. but we as the children of God believe that nothing happens by chance. మనం దేవుని పిల్లలంగా ఉండి మనందరికీ తెలిసిన సంగతి ఏంటంటే మన జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. It is all in the will of God, అదంతా కూడా దేవుని చిత్తంలో ఉంటేనే జరుగుతుంది. and see how God did wonderful things. చూడండి దేవుడు ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. He met you people and you met him, and you know, people have been blessed here spiritually and also with the medical help. ఇక్కడ ప్రజలైన మీరు ఆయన కలుసుకోవడానికి, ఆయన మిమ్మల్ని కలుసుకోవడానికి వైద్య సహాయము మరి వాక్యం ద్వారా సహాయాలు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. When he was doing his medicine, ఆయన మరి తన వైద్యం చదువుతున్నప్పుడు I used to always tell him, I want you to be a number one doctor. ఎల్లప్పుడూ నేను ఆయనకు ఒకటే చెప్పేవాడిని, నీవు మరి మంచి వైద్యుడిగా అవ్వాలి, and be the best doctor. మీరు శ్రేష్టమైన వైద్యుడు అవ్వాలి అనేవాడిని. I think the Lord has heard my prayer. ప్రభువు నా ప్రార్థన విన్నాడని నేను ఆశపడుతున్నాను. He's my doctor too, ఆయన నాకు కూడా వైద్యుడే. and I have no doubt, నాకు సందేహం లేదు, that God is using him in a mighty way. దేవుడు బలమైన రీతిగా ఆయన వాడుకుంటున్నాడు అంటలో. I'd like to thank all the young ones that came with us, our elders and our brothers tonight. ఈ రాత్రి మాతో వచ్చిన పెద్దలు మరి యవనస్తులను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Pray that God bless each one of them. దేవుడు వారిలో ప్రతి వ్యక్తిని దీవించాలని మీరు I'd like ప్రార్థించండి. to speak for a little while. నేను కొంత సమయం మాత్రం మాట్లాడతాను. And our subject tonight, Christ our substitute, the great offering. ఈ రాత్రి మన యొక్క అంశం ఏంటంటే గొప్ప అర్పణ, క్రీస్తు మన యొక్క ప్రత్యామ్నాయమై ఉన్నాడు. Jesus Christ became our substitute యేసు క్రీస్తు వారు మనకి ప్రత్యామ్నాయమై ఉన్నాడు. because we were supposed to die. ఎందుకంటే వాస్తవానికి మనం మరణం అవ్వాల్సిన వారమే. Because the Bible says the wages of sin is death. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది పాపమునకు జీతం మరణము. And the Bible says that we are all sinners and came short of the glory of God. మనందరం కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేని వారమై ఉన్నామని వాక్యం చెప్తుంది. But I thank God that God made a plan. దేవుడు ఒక ప్రణాళికను చేసినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. He promised the seed of the woman right when the sin has occurred. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో వెంటనే ప్రభువు ఆయన స్త్రీ సంతానాన్ని వాగ్దానం చేశాడు మన And that కోసం. seed of woman was the Lord Jesus ఆ Christ. స్త్రీ సంతానం ఎవరో కాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. And Paul speaking wonderfully here, పౌలు గారు ఇక్కడ ఎంత అద్భుత రీతిగా మాట్లాడుతూ speaking about the law having shadow of good things to come, రాబోవు మేలుల ఛాయగలదైన ధర్మశాస్త్రం అని and మాట్లాడుతూ not the very image of the things, అది వస్తువుల యొక్క నిజ స్వరూపం కలది కాదు కానీ and never with those sacrifices which they offered year by year continually make the comers unto perfect. ఆ యొక్క యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించే ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. See, in the Old Testament time, చూడండి పాత నిబంధన కాలంలో every time a person sinned, he had to get some ఎప్పుడెప్పుడైతే మనిషి పాపం చేసేవాడు అతను ఒక ప్రత్యామ్నాయాన్ని పట్టుకుని వచ్చేవాడు. When he used to come to the priest
and let them know what they have committed. ఏ తప్పు చేశాడో యాజకుడికి మరి తెలియపరిచినప్పుడు వ్యక్తి వచ్చి And the priest would tell them, bring this or bring that or bring a bull or bring a goat or అక్కడ a ram. యాజకుడు చెప్పేవాడు, నువ్వు మరి ఎద్దును తేవాలా లేదనంటే మరి పౌరుని తేవాలా, ఎలాంటి విధమైన బలి తేవాలి అని. And they would get and clean it up and they used to offer unto the Lord as a sin offering. అలాంటి విధమైనటువంటి అర్పణలు తెచ్చి పాప పరిహారార్థ బలిగా వారు అక్కడ అర్పణ చెల్లించడం చూస్తాం. But Paul writes to the Hebrew church, కానీ పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ he said those sacrifices, ఆయన ఏమంటున్నాడంటే ఆ అర్పణలు ఏవైతే ఉన్నాయో it was not cleansed their conscience. వారికి ఉన్న మనస్సాక్షిని అవి శుద్ధి చేయలేకపోయాయి. The blood of bulls and goats would not take away their sin. అయితే ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపాలని తీసివేయలేకపోయాయి. And every time there was a remembrance of sin every time. పాపం యొక్క జ్ఞప్తి అనేటువంటిది ఆరాధికుడికి ఎప్పుడు ఉంటూ ఉండేది. But God decided కానీ దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు that he would come down. ఆయనే వద్దాము అని. That's the reason the verse 5 says, అందుకనే 5వ వచనం ఏం చెప్తుందంటే, because it was not possible for the blood of bulls and goats to take away sin. ఎలాగనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపాలని పరిహరించడం అసాధ్యం కాబట్టి he decided to come down on this earth. ఆయనే ఈ భూమి మీదకి రావాలని నిర్ణయం చేసుకున్నాడు. And when he came, he said, sacrifice and offering thou wouldest not. ఆయన మరి కిందికి వచ్చినప్పుడు అంటున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ But he said, a body thou hast prepared. నాకు ఒక శరీరమును అమర్చితివి. He prepared a body for himself. తనకి తానే ఒక శరీరమును అమర్చుకున్నాడు We ఆయన. know that God is a spirit, మనందరికీ తెలుసు దేవుడు ఆత్మరూపి. and he that worshipeth God must worship him in spirit and in truth. దేవుణ్ణి ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. So our spirit cannot save us. కనుక ఆత్మ మనల్ని రక్షణలోకి నడిపించలేదు. Spirit cannot die for us. ఆత్మ మన కోసం ప్రాణాన్ని పెట్టలేదు. Because spirit never dies. ఎందుకంటే ఆత్మ చనిపోదు కాబట్టి. So he had to prepare a body. కనుక ఆయన ఒక దేహాన్ని సిద్ధం And చేసుకోవాలి. when he had to prepare a body, ఆయన ఎప్పుడైతే ఒక శరీరాన్ని అమర్చుకోవాలో, he prepared a body like you and I have. నీవు నేను ఎలాంటి దేహాన్ని కలిగి ఉన్నాం అలాంటి దేహాన్ని అమర్చుకున్నాను. In other words, we see మరొక మాటలో మనం చూడొచ్చు, he became our kinsman. ఆయన మనకి సమీప బంధువుడిగా మారిపోయాడు. See, we were born through sin, చూడండి, మనం పాపం ద్వారా జన్మించాము, but he was not born like we were born. కానీ మనం పుట్టినట్టుగా ఆయన పుట్టలేదు. His birth has got no connection with any Jew ఆయన పుట్టుకి ఏ యూదునికి సంబంధం లేదు, or not a Gentile. లేదా అన్యులకు కూడా సంబంధం లేదు. Because his blood cell was created by God himself. ఎందుకంటే ఆయనలో ఉన్న రక్త కణం, ఆయన సృజించిన రక్త కణం ఏది ఉందో అది దేవుడిది అయి ఉంది. We know through the scriptures of God మనకి దేవుని లేఖనాల విశదమే that no man had connection with the body like Jesus Christ. యేసు క్రీస్తు వారి దేహం వంటి దేహం కలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరు. Praise the Lord. దేవుడికి స్తోత్రం. You cannot find his DNA in any person. ఆయన యొక్క మరి డిఎన్ఏని మీరు ఎక్కడ కూడా కనుగొనలేరు. You cannot find his what do you call genealogy in this world. ఆయన వంశావళి ఈ లోకంలో మనకి ఎక్కడ కూడా కనపడదు. Because he's not of this world. ఎందుకంటే ఆయన ఈ లోకానికి చెందిన వ్యక్తి కాడు. But he came as a substitute for you and me. నీ కొరకు నా కొరకు ప్రత్యామ్నాయంగా ఉండుట కొరకే మరి ఆయన వచ్చి ఉన్నాడు. And I want to just make this as simple. నేను దీన్ని చాలా సామాన్యంగా మీ మధ్యలో పెడతాను. Because the animal blood couldn't wash away our sin. ఎందుకంటే మరి ఎడ్ల యొక్క జంతువుల రక్తము మన యొక్క పాపాలను పరిహరించలేవు కాబట్టి. Because it could not remit our sin. మన యొక్క పాపాలను క్షమించడానికి వాటికి వీలు పడదు కాబట్టి. It cannot make us perfect. అది మనల్ని పరిపూర్ణం చేయలేదు. It cannot wash our conscience. అది మన మనస్సాక్షిని శుద్ధి చేయలేదు. It cannot make us perfect. అది మనల్ని పరిపూర్ణతకు నడిపించలేదు. That's the reason perfect blood has to come. అందుకొరకే పరిపూర్ణమైన రక్తం దిగి రావాలి. Now we are in the Lent days. మనం ఇప్పుడు మరి శ్రమల కాలంలో ఉన్నాము. And Christians all over the world, ప్రపంచం అంతటా క్రైస్తవులు అందరూ these are the days especially remember the death of the Lord Jesus. ప్రత్యేకంగా ఈ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మృతిని జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. And which is wonderful. అది చాలా అద్భుతము. Without Calvary, కలవరి లేకపోతే we were lost. మనం నశించిన వారము. Without Calvary, కలవరి లేకపోతే we would have been bound to hell. మనం పాతాళ సంబంధం అయిపోదు. Without Calvary, కలవరి లేకపోతే we would have been sickest people. మనం అత్యంత రోగగ్రస్తులము. Without Calvary, కలవరి లేకపోతే we would be defeated people. మనం ఓటమి పాలైన జనులము. Thank God కానీ దేవునికి వందనాలు. that God sent his son, దేవుడు తన కుమారుని పంపించాడు. and with his precious blood, ఆయన ప్రశస్తమైన తన రక్తం చేత. 1 Peter chapter 1 verse 19 says, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1:19 ఇలాగంటుంది. what with this precious blood of Christ as of a lamb without blemish and without spot. అమూల్యమైన రక్తము అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారం. Praise the Lord. దేవుడికి స్తోత్రం. It was the precious blood of the lamb. అది గొర్రెపిల్ల యొక్క ప్రశస్త రక్తము. And the Bible says that lamb was without blemish
and without spot. పరిశుద్ధ గ్రంథం అంటుంది ఆ యొక్క మరి గొర్రె నిర్దోషము నిష్కలంకమైన రక్తం కలిగి ఉన్నది. Because the Bible says ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది a blind cannot lead the blind, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు, a lame cannot help a lame, కుంటి వ్యక్తి కుంటివానికి సహాయం చేయలేడు, and a sinner cannot save a sinner. పాపి ఒక పాపిని కాపాడలేడు. And that's why a sinless person had to come. అందుకనే పాప రహితుడు రావాల్సి ఉంది. And there was no man that was sinless. పాపము లేని వ్యక్తి ఎవరు లేరు, కానీ Because all have sinned. ఎందుకంటే అందరూ పాపం చేస్తారు, All have come short of the glory of అందరూ God. కూడా దేవుని మహిమను పొందలేని వారమై There ఉన్నారు. had to be a sinless person come to this world. అందుకని లోకానికి ఒక పాప రహితుడు రావాల్సి వచ్చింది. That's why the Bible says అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది this is a faithful saying ఇది నమ్మదగిన మాట, and worthy of all acceptation. ఇది పూర్ణాంగీకారానికి యోగ్యమైన మాట. Christ Jesus came into the world క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చి to save the sinner, పాపులను రక్షించుట కొరకు వచ్చిన of మాట. whom I am the chief. అందులో ప్రధానుడను నేనంటాడు. That's what Paul said. పౌలు గారు అన్న మాట అది. Oh, my brothers, my ఓ sisters, నా సోదరి నా సోదరుడా, thank God for that gift. దేవునికి వందనాలు ఆ వరాన్ని బట్టి. Gift of salvation. అదేంటంటే రక్షణ వరం అది. Thank God for that redemption. ఆ యొక్క విమోచన బట్టి దేవునికి వందనాలు. Because without Him, ఎందుకంటే ఆయన లేకుండా we couldn't have been redeemed. మనం విమోచన పొందేవారమే కాదు, We were sold out in a slave market. మనమందరం బానిస బజార్లో అమ్ముడుపోయాం. And there was somebody needed to bring us out of that slave ఎవరో market. ఒకరు అవసరం పడుతున్నారు ఆ బానిస బజార్ నుంచి మనం వెనక్కి తేవడానికి. Just like somebody commits a crime, ఎలాగంటే ఎవరైనా ఒక నేరం చేస్తే a righteous has to go and give him a bail. నీతిమంతుడు ఎవరైతే తప్పు చేయని వాడు ఉన్నాడో అతను వెళ్లి బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. No criminal can give him a bail. ఏ నేరస్తుడు వెళ్లి వేరొక నేరస్తునికి బెయిల్ ఇచ్చి The విడిపించలేదు. law will never accept that kind of bail. ధర్మశాస్త్రం లేదా చట్టాలు దాన్ని ఎంత మాత్రం అంగీకరించవు. We have our precious son, he's an advocate, ఇక్కడ మన ప్రశస్త కుమారుడు ఉన్నారు, అతను న్యాయవాది. and he knows what I'm saying. ఆయనకి తెలుసు నేను ఏం చెబుతున్నాను. A criminal cannot give a bail to any criminal. ఒక నేరస్తుడు ఇంకో నేరస్తుని విడిపించడానికి బెయిల్ ఇవ్వలేడు. The same was the case of us also. అలాంటి విధమైన పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. Because we're all sinners. ఎందుకంటే మనందరం పాపులము. And somebody has to come who should be sinless. కనుక ఎవరో ఒకరు పాపం లేని వ్యక్తి భూమి మీదకి రావాలి. And that's why this precious blood of Christ, అందుకనే ఈ అమూల్యమైన రక్తం చేత we are redeemed by it. ఆయన ద్వారా ఆ రక్తం ద్వారా విమోచించబడి, He was a lamb without blemish and without spot. ఎందుకంటే ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల. Praise the Lord. దేవుడికి స్తోత్రం. The beginning was the Word. ఆది యందు వాక్యముండెను, The Word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను, And the Word was God. వాక్యము దేవుడై ఉండెను. And the Word was manifested in the flesh. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాడు. And He was full of truth and grace. ఆయన కృపా సత్యములు కలిగిన వాడిగా వచ్చాడు. That kind of a Savior, అలాంటి విధమైన రక్షకుడై ఉన్నాడు. that kind of a Redeemer అలాంటి విధమైన విమోచకుడు came into this world. ఆయన ఈ లోకానికి వచ్చాడు. There is no one like Him. ఆయన వంటి వారికి ఎవరు లేరు. There's no one that loved a sinner like this. అలాగూ పాపిని ప్రేమించిన వ్యక్తే లేడు. There's no one in this world that gave his life for a sinner. ఈ లోకంలో ఇలాంటి వ్యక్తి లేడు, పాపిని ప్రేమించిన వాడు I అలాగే. thank God నేను దేవునికి వందనాలు because I చెల్లిస్తున్నాను. serve a living God ఎందుకంటే జీవంగల దేవుని సేవిస్తున్నాను who నేను. came to this world 2023 years ago 2023 సంవత్సరాలకు పూర్వం ఆయన వచ్చి and He died for my sin నా పాపాల కోసం ఆయన ప్రాణం and పెట్టాడు. He died for the sins of this ఈ world లోకంలో ఉన్న వారి పాపాల కోసం and He redeemed us from that slave market. ఆయన బానిస బజార్ నుంచి మనం తిరిగి కొన్నాడు. Brother, sister, without Him we would have been perished. సోదరి సోదరులారా, ఆయన లేకపోతే మనం నశించిన వారం. That's why Peter writes in his first epistle, chapter 2, అందుకనే పేతురు గారు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. verse 24, 24వ వచనము. who his own self bare our sins in his own body on the tree, ఆ కలవరి మ్రాను మీద శరీరమందు మన పాపమును తానే మోసి, that we being dead to sins should live unto righteousness, by whose stripes he were healed. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొంది ఉన్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. He came into this world ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. and He bare my sins on His own body. ఆయన తన శరీరమందు నా పాపాన్ని మ్రోసి ఉన్నాడు మారు మీద. That's what He did to every one of us. మనలో ప్రతి వ్యక్తి కోసం కూడా ఆయన చేసిన పని ఇది. He bore our sins in His own body ఆయన తన సొంత శరీరం మీద మన పాపాలను మోసాడు. and He hung on that tree. ఆయన మ్రాను మీద వేలాడి It ఉన్నాడు. was a shameful death, brother. అది ఎంత అవమానకరమైన మరణమో సహోదరులారా. It's a shame for a man to hang on the tree. ఆ మ్రాను మీద వేలాడడం ఒక వ్యక్తికి ఎంత అవమానమో. He never cared about that shame. కానీ ఆ అవమానాన్ని గురించి
గురించి ఆయన పట్టించుకోలేదు. He never cared about that reproach. ఆ యొక్క నింద కోసం ఆయన ఎంత మాత్రం బాధపడలేదు. He never cared about the people who spat on his face. ఎవరైతే ముఖం మీద ఉమ్మేశారో వారి గురించి ఆయన బాధపడలేదు. He never worried about when people spanked him. ప్రజలు ఆయన్ని కొట్టినప్పుడు కూడా చెంపల మీద ఆయన ఏం బాధపడలేదు. When they made him almost naked, he was not worried about that. ఆయన దిగంబరిగా చేసినా సరే ఆయన ఏమీ But పట్టించుకోలేదు. he was a lamb. He never opened his mouth. ఆయన గొర్రె వలె నోరు ఎంత మాత్రం తెరవలేదు. As if he was taken to a house of slaughter. ఆయన వధకు సిద్ధపడిన గొర్రె పిల్లలాగా తీసుకుని And రాబడ్డాడు. I thank God for this God. ఈ దేవుణ్ణి బట్టి నేను దేవునికి వందనాలు Who చెల్లిస్తున్నాను. never opened his mouth. ఆయన తన నోరు ఎంత మాత్రం తెరవలేదు. He never reviled against ఆయన them. తిరిగి వారి మీద దాడి చేయలేదు. He never asked for the revenge ఆయన of them. ప్రతీకారమును చూపమని అడగలేదు. He never hated them. ఆయన వారిని ద్వేషం చేయలేదు. Today we have a greatest example in our life. ఈ రోజు మన జీవితంలో అతి గొప్ప ఉదాహరణ ఉన్నది. I'm not your example. నేను కాదు మీకు ఉదాహరణ. Your pastor is not your మీ example. కాపరి కాదు మీకు మాదిరి. No bishop is in this world is your ఈ example. లోకంలో ఉన్న ఏ పెద్ద అధ్యక్షుడు కూడా మీకు మాదిరి కాదు. కానీ The best example is the Lord Jesus Christ. మీకు అత్యంత శ్రేష్టమైన మాదిరి ఎవరంటే ప్రభువైన యేసయ్య ఉన్నారు. We need to learn a great lesson from him. ఆయన నుంచి మనం గొప్ప పాఠాన్ని నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. Remember, he said, Father, గుర్తుపెట్టుకోండి, ఆయన అన్నాడు, తండ్రి forgive them for they don't know what they're doing. వారు ఏం చేయుచున్నారు, వారు ఎరుగురు కనుక వారిని క్షమించును. That's the kind of a heart he had. అలాంటి విధమైన హృదయం ఆయన కలిగి ఉన్నాడు. And he bore all the sins ఆయన పాపములన్నిటిని మోసి ఉన్నాడు. on his own self. ఆయన తన శరీరమందు మోసాడు. He knew no sin, the Bible says. ఆయన పాపం ఎరగని వాడు అని పరిశుద్ధ గ్రంథం He was made sin because of you and me. నిన్ను నన్ను బట్టి అతను పాపమయ్యాడు. Hallelujah. హల్లెలూయా. Can you say amen? మీరు ఆమేన్ అనగలుగుతున్నారా? Such a wonderful salvation. అలాంటి గొప్ప రక్షణ. Paul writes again to the Hebrews church, హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ chapter 2 verse 9. 2వ అధ్యాయం 9వ వచనంలో, But we see Jesus, కానీ మనం యేసుని చూస్తూ ఉన్నాం, who was made a little lower than the angels for the suffering of death, ఆయన మరణము అనుభవించినట్లుగా దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన వాడే, crowned with glory and honor, మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా, and he by the grace of God should taste the death for every man. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచున్నట్లు, He came to taste the death for every man, ప్రతి మానవుడి కోసం మరణాన్ని రుచి చూడడానికి ఆయన వచ్చాడు. and he did it by the grace of God. దేవుని కృప వలన ఆయన దాన్ని జరిగించాడు. Grace that was upon his life ఆయన జీవితం మీద ఏదైతే కృప ఉన్నదో అది made him to taste the death. మరణాన్ని రుచి చూచినట్లుగా But చేసింది. remember, కానీ గుర్తుపెట్టుకోండి, his death is not going in vain. ఆయన యొక్క మరణము వృధా కాలేదు. He found you and me. నిన్ను నన్ను ఆయన పొందుకున్నాడు. Praise the Lord. దేవుడికి స్తోత్రం. He fetched you and me from that slave market. ఆ యొక్క బానిస బజార్ నుంచి నిన్ను నన్ను తిరిగి కొనుక్కొచ్చాడు. Why? ఎందుకు? That we should live unto righteousness. మనం నీతి నిమిత్తమై జీవించినట్లుగా. Not only that, అంతేకాకుండా by whose stripes we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థపడ్డాం. We got healing 2023 years ago 2023 సంవత్సరాలకు పూర్వమే మనకి స్వస్థత ఉన్నది. when he paid for our sin. మన యొక్క పాపాలకు ఎప్పుడైతే ఆయన వెల చెల్లించాడో, He paid for our sickness. మన రోగానికి కూడా వెల He చెల్లించాడు. paid for our peace. మన యొక్క సమాధానానికి వెల He చెల్లించాడు. paid for everything that we need. మనకి ఏదేది అవసరమో అన్నిటికీ వెల ఆయన That's చెల్లించేశాడు. why you don't have to pay today. అందుకని ఈ రోజు నువ్వు ఏమి వెల చెల్లించాల్సిన అక్కర్లేదు. God is not wanting your money. దేవుడికి మీ డబ్బు అక్కర్లేదు. God doesn't want any bulls of gold. దేవుడికి ఎడ్లు మరి మేకలక్కర్లేదు. He wants your heart tonight. ఆయనకి హృదయం కావాలి మీది. Praise the Lord. దేవుడికి స్తోత్రం. He wants to come into your మీ heart. హృదయంలోనికి రావాలని కోరుతున్నాడు He ఆయన. wants to dwell in your మీ heart. లోపల నివసించాలని He కోరుతున్నాడు. wants to be enthroned in your మీ heart. హృదయంలో సింహాసనాసీనుడు కావాలనుకుంటున్నాడు. That we could live a holy మనం life. పరిశుద్ధమైన జీవితం జీవించినట్లు, A sinless life. ఒక పాపరహితమైన జీవితం జీవించినట్లు, Just like he lived. ఎలాగా ఆయన బ్రతికాడు అలాగూ. Brothers, sisters, సోదరి సోదరులారా, tonight I'd like to tell you ఈ something. రోజు రాత్రి నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. Coming to church, సంఘానికి రావడము, repenting our sins, మన పాపాల నుంచి మారుమనసు పొంది, baptized, బాప్తిసం పొంది, filled with the Holy Ghost, పరిశుద్ధాత్మతో నింపబడి, being a good member. మంచి సభ్యునిగా ఉండి, All these things are not going to help us. ఇవన్నీ మనకి అక్కడికి రావు. These are all good things. ఇవన్నీ మంచి విషయాలు. We all must do that. మనందరం తప్పక నెరవేర్చాలి. What is God requiring మరి from us? దేవుడికి మనకి నుంచి ఏం కావాలి? He wants a holy life. పరిశుద్ధమైన జీవితం ప్రభు కావాలి. He wants a life that will please Him. ఆయన సంతోషపెట్టే జీవితం ప్రభు కావాలి. He wants us to live a life that will bring glory to His name. ఆయన నామానికి మహిమ తెచ్చే జీవితం మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. Praise the Lord. దేవుడి స్తోత్రం. When the world needed a Savior, ఎప్పుడైతే లోకానికి రక్షకుడు కావాల్సి వచ్చిందో, God provided His own Son. దేవుడు తన యొక్క సొంత కుమారుడిని పంపించాడు. And He made Him a sacrifice. ఆయన్ని ఒక అర్పణగా ఆయన ఏర్పాటు చేశాడు. He
was a go-between. ఆయనే ఒక మధ్యవర్తి అయి ఉన్నాడు. He was to stand between a sinner and the punishment that God had put upon him. దేవుడు ఒక పాపి మీద ఉన్నటువంటి శిక్షకి మధ్యలో ఆయన నిలబడ్డాడు. He had to stand between death and life. ఆయన మరణానికి జీవానికి మధ్యలో నిలబడ్డాడు. He had to stand between the hell and heaven. ఆయన పాతాళానికి పరలోకమునికి మధ్యలో వారదయ్యాడు. He was God's go-between savior. ఆయన దేవునికి నరుడికి పాపికి మధ్యలో ఆయన మధ్యవర్తి అయిన రక్షకుడు. My young sisters, my sisters and brothers, ఇక్కడ ఉన్నటువంటి నా యవ్వన సహోదరులు, నా సహోదరులు, think about this Lord ఈ Jesus. యొక్క ప్రభు అయిన యేసు గురించి ఆలోచించండి. మీరు If he wouldn't have stood there అక్కడ ఆయన నిలబడకపోతే between you and the punishment, నీకు మరియు నీ మీదకి రావాల్సిన శిక్షకి మధ్యలో, between you and the hell, మరి నీకు పాతాళానికి మధ్యలో, between death and life, అదే విధంగా మరణానికి జీవానికి మధ్యలో, because we were all condemned, ఎందుకంటే మనందరం శిక్షకు లోబడాల్సిన we వారు, were all bound to death, మనందరం మరణ పాత్రులము. but he stood between life and death, ఆయన మరణానికి జీవానికి మధ్యలో నిలబడ్డాడు. and he chose to ఆయన die మరణాన్ని ఎన్నిక చేసుకున్నాడు so that we could have life. మనందరం కూడా జీవాన్ని పొందుకున్నట్లుగా. Praise the Lord. దేవుడి స్తోత్రం. Can you say hallelujah? మీరు హల్లెలూయా అనగలుగుతున్నారా? He was dead. ఆయన మరణం చెందిన తర్వాత When he was buried, ఆయన ఎప్పుడైతే పాతి పెట్టబడ్డాడో he rose again, తిరిగి ఆయన పునరుద్ధరణయ్యాడు. and the church needed power to preach his gospel. తన సువార్తను ప్రకటించడానికి సంఘానికి శక్తి అవసరం పడింది. Praise the Lord. దేవుడి స్తోత్రం. Because Jesus said, ఎందుకంటే యేసు వారు అన్నారు, until you are endued the power from above, మీరు పై నుండి శక్తి పొందేంత వరకు అని యేసు వారు అన్నారు. don't be my witness. మీరు నాకు సాక్షులుగా ఉండలేదు. He said, till that come, you wait in the Jerusalem. మీరు అన్నారు యెరూషలేం పట్టణం మందు పై నుండి శక్తి వచ్చే వరకు కనిపెట్టండి And అన్నారు. there were 120 people there, 120 మంది ప్రజలు కూడుకుని waiting on the Lord for 10 days. 10 రోజుల పాటు ప్రభు కోసం వేచి ఉన్నారు. Praise the Lord. దేవుడికి స్తోత్రం. When they come in one accord, ఎప్పుడైతే వారు ఏక మనస్సులోకి వచ్చారో, when they came in one mind, ఎప్పుడైతే ఒక మనస్సులోకి వచ్చారో, when their hearts were united ఎప్పుడైతే together, వారి హృదయాలు ఒకటిగా ఐక్యమయ్యాయో, when God saw the unity, దేవుడు ఎప్పుడైతే ఐక్యతను చూశాడో, when the Lord saw their mind is one, ఎప్పుడైతే దేవుడు చూశాడో వారి మనసంతా ఒకటైంది. that's the time he sent a whirlwind. ఆ సమయంలో దేవుడు ఒక సుడిగాలి A పంపించాడు. mighty air came down, అక్కడి నుంచి ఒక బలమైన గాలిని, వీచుడు గాలిని పంపాడు. filled the house, అది ఆ గృహమంతా నింపింది. and then it was setting over the people. తర్వాత ప్రజల మీద వ్రాలాడు. The Holy Ghost divided himself, పరిశుద్ధాత్ముడు తను తాను విభాగించుకుని, and the cloven tongues came. అక్కడి నుంచి అగ్ని నాలుకలుగా విభాజించబడి, And then the Bible says అప్పుడు పరిశుద్ధ గ్రంథం అంటుంది, they were all filled with the Holy Ghost. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిరి. What is the Holy Ghost? పరిశుద్ధాత్ముడు అనగా ఎవరు? The very life of Jesus Christ. యేసు క్రీస్తు వారి యొక్క సొంత జీవమది. Praise the Lord. దేవుడికి స్తోత్రం. That's why we need the Holy Ghost. అందుకొరకే మనకి పరిశుద్ధాత్ముడు కావాల్సిందే. Without the Holy Ghost, పరిశుద్ధాత్ముడు లేకపోతే cannot enter into the kingdom of God. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించే We అవకాశం లేదు. cannot live a holy life. పరిశుద్ధ జీవితం జీవించలేం. We cannot live a life that will please Him. దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాలు మనం జీవించలేం. Amen. So when the church needed power to preach the gospel, ఎప్పుడైతే సువార్త ప్రకటించడానికి శక్తి సంఘానికి అవసరం పడిందో, he never built them a school or organization. ఆయన వేదాంత పాఠశాలలు గాని మత సంస్థలు గాని ఏర్పాటు చేయలేదు. He కానీ never gave them education. వారికి చదువు నేర్పించే ప్రయత్నం చేయలేదు. But కానీ He gave them the Holy Ghost. వారికి పరిశుద్ధాత్ముడిని దేవుడు అనుగ్రహించాడు. That was God's provided అది way. దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నది. That's the way God provided. దేవుడు అలాగే సమకూరుస్తాడు. Today people ask ఈ me రోజు ప్రజలు నన్ను అడుగుతారు hundreds of times, వందల సార్లు ఈ ప్రశ్న, what kind of Bible college you went to? మీరు ఎలాంటి విధమైన పరిశుద్ధ గ్రంథ పాఠశాలలో చదివారు? What kind of theology you did? మీరు ఎలాంటి విధమైన వేదాంత పాండిత్యం I నేర్చుకున్నారు? said, brother, I don't believe in theology. నేను అంటాను, సహోదరుడా, నేను వేదాంత పాండిత్యాన్ని నమ్మేవాడిని కాదు. I believe in theology. నేను మోకాళ్ళ పాఠాలని నమ్మేవాడిని. That's what we have been taught. మనకి నేర్పించబడాల్సింది అదే. Nothing, you learn nothing in the Bible college. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ కళాశాలలో మనం ఏం నేర్చుకోలేము. We cannot learn anything from the బైబిల్ Bible college. కళాశాలలో మనం ఏం నేర్చుకోలేము. I'm sorry if I am hurting your మీ feelings, యొక్క భావాలను కనుక నేను కించపరుస్తుంటే క్షమించండి. because no one of the disciples of the Lord, ఎందుకంటే ప్రభు యొక్క శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా He never sent anyone to the Bible college. ఎవరిని పరిశుద్ధ గ్రంథం నేర్చుకోవడానికి కళాశాలకు పంపలేదు ఆయన. But they learned the spiritual life, being around with Jesus and in the presence of God. యేసుతో కలిసి నివసిస్తూ జీవిస్తూ జీవితం ద్వారా నేర్చుకున్నారు వారి పాఠం. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's what we need to do. మనం కూడా చేయాల్సింది అదే. Can you say hallelujah? మీరు హల్లెలూయా అనగలుగుతారా? It sounds like it is a different kind of a preaching, ఇది మరి భిన్నమైన బోధగా మీకు కనిపిస్తుందేమో, but I'm preaching from the word. కానీ వాక్యం నుంచే నేను బోధిస్తున్నాను. God didn't give any schools, any colleges, any organization. దేవుడు సంస్థలను కానీ మరి కళాశాలలను కానీ బైబిల్ పాఠశాలను కానీ ఇవ్వలేదు.
He gave them the Holy Ghost. పరిశుద్ధాత్మని ఇచ్చాడు వారికి. Acts 2. అపోస్తల కార్యం They 2వ were అధ్యాయం. all filled with the Holy Ghost. పరిశుద్ధాత్మతో వారందరూ నింపబడి And they were so much filled with the Holy వారు Ghost. ఎంతగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే The language changed. వారి భాషే మారిపోయింది. And when they were walking on the street, వారు వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు they were so full of the power of God. వారు దేవుని శక్తి ఎంతగా నింపబడ్డారంటే The shadow fell వారి యొక్క నీడ పడటంతోనే and the sick people were healed. రోగగ్రస్తులు స్వస్థతలను లేచారు. And the dead were raised. మృతులందరూ కూడా తిరిగి సజీవులయ్యారు. That's the kind of a power we need today. ఈ రాత్రి మనకు కూడా కావాల్సింది అలాంటి విధమైన శక్తే. Praise the Lord. దేవుడికి స్తోత్రం. That's why the churches అందుకనే సంఘాలు don't see things happening supernatural. సహజాతీతమైన కార్యాలు జరగడాన్ని చూడడంలో విఫలం చెందుతున్నారు. Confess they believe the blood. వారు రక్తాన్ని ఒప్పుకుంటారు, రక్తం ద్వారా విశ్వసిస్తారు, They reject the very plan to get to the blood, కానీ ఆ రక్తం దగ్గరకు వచ్చే ప్రణాళికను త్రోసేస్తున్నారు. which is the word of God. అదేదో కాదు, దేవుని యొక్క వాక్యమే. There is only one God provided way. ఒకే ఒక దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఉన్నది. The only way you can do it నీవు దాన్ని చేయగలిగిన ఏకైక విధానము under the mercies of God, దేవుని కనికరం కింద చేయాలి. మనం through His grace, ఆయన కృప ద్వారా చేస్తాం. is to come through the shed blood of Jesus Christ. యేసు క్రీస్తు వారు చిందించిన రక్తం ద్వారా రావాలి. Praise the Lord. దేవుడికి స్తోత్రం. And then if you really are under that blood, మీరు నిజంగా ఆ రక్తం కింద ఉన్నవారైతే then God is obligated to that word. అప్పుడు దేవుడు ఆ వాక్యం పట్ల ఆయన బద్ధుడై ఉన్నాడు. First, కానీ మొట్టమొదటిగా you have got to be under that blood. నీవు ఆ రక్తం కింద తప్పకుండా ఉండాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. You need to be washed in the blood of Jesus Christ యేసుక్రీస్తు వారి రక్తంలో నీవు కడగబడాలి. by the washing of the waters of the word. ఆ యొక్క నీరు వాక్యం అనే నీరు అనే ఉదక స్నానం చేయాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why we need to come to church. అందుకే సంఘానికి వస్తా ఉంటాం మనం. That's why we need to hear the word of God. అందుకే దేవుని వాక్యం వినాలి మనం. When your pastor stands and preaches the word of God, ఎప్పుడైతే మీ కాపరి నిలబడి బోధిస్తారో the word is a washing water that is washing us. వాక్యమే మనల్ని మరి ఉదక స్నానం చేపిస్తూ ఉన్నది. We need to stay under that blood. మనం ఆ రక్తం కింద ఉండాల్సిన వారమై ఉన్నాం. Before the people of Israel left Egypt, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడవకన్నా ముందు praise the Lord, దేవునికి స్తోత్రం. when the time came of deliverance, ఎప్పుడైతే విడుదల సమయం వచ్చిందో God told Moses, దేవుడు మోషేకి అన్నాడు, tell the people, tell the family to take a ram ప్రజలకి లేదా కుటుంబీకులకి చెప్పు, వారిని ఒక గొర్రె పిల్లని తీసుకుని పొట్టేలు తీసుకుని and they must sacrifice వారు అర్పణగా చెల్లించాలి. and put the blood on the doorpost and the lintel, అదే విధంగా ఆ యొక్క రక్తాన్ని తీసుకుని గడప కమ్ములకు పూయాలి. and the lamb must be eaten by the whole family. ఆ కుటుంబం అంతా కలిసి ఆ యొక్క పొట్టేల్ని లేదా గొర్రె పిల్లని తినాలి. If it is more than that, ఒకవేళ వారికి సరిపడిన దానికన్నా ఎక్కువ ఉంటే then let them invite the neighbor family. అప్పుడు పక్క కుటుంబపు వారిని కూడా పిలవాలి. But they all must eat together the whole lamb. అక్కడ ఉన్న గొర్రె పిల్ల అంతటిని కూడా పూర్తిగా వారు తినాల్సి. And God gave them ordinance how to eat the lamb. ఎలాగూ ఆ యొక్క గొర్రె పిల్లని తినాలో ఆజ్ఞ కూడా దేవుడు జారీ చేశాడు. Praise the Lord. దేవుడికి But స్తోత్రం. He said the blood must be applied. కానీ ఆయన ఏమన్నాడంటే రక్తాన్ని మాత్రం మీరు కమ్ములకు పూయాలి. Because this night, ఎందుకంటే ఈ రాత్రి He said that the angel of death ఆ యొక్క సంహారపు దూత is going to pass through Egypt. ఆ ఐగుప్తు గుండా దాటి వెళ్ళబోతున్నాడు. And if he does not see the blood, అక్కడ రక్తం గనక గడప కొమ్మ మీద కనపడకపోతే then ఆయనకి he will strike death to your family. అప్పుడు మీ కుటుంబాన్ని మరణంలో మొత్తుతాడు. That's why it is important for everyone అందుకే ప్రతి వ్యక్తికి కూడా ఇది ప్రాముఖ్యము. to apply that blood on the doorposts and the lintel. ఆ యొక్క గడప కమ్ములకి రక్తాన్ని పూసుకుని ఉండడం అనేది. My brothers, my sisters, నా సహోదరి నా సహోదరుడా, they had to stay inside that house. వారు ఇంటి లోపలే ఉండాల్సింది. They had to stay under that token. వారు ఆనవాళ్ళ కిందే ఉండాలి. They had to stay under that blood. ఆ రక్తం కిందే వారు ఉండాలి. Today, as a children of ఈ God, రోజు ఆ దేవుని బిడ్డగా ఉన్న మనము we must not only be washed in His blood, మనం ఆయన రక్తంలో కడగబడి మాత్రమే కాక we have to stay under that token. మనం ఆ ఆనవాళ్ళు కింద బ్రతకాలి. Praise the Lord. దేవుడికి స్తోత్రం. Look at Rahab. రాహాబును చూద్దాం. When she accepted those messengers, ఎప్పుడైతే వర్తమానికులను స్వీకరించిందో and you know, she protected their life. వారి ప్రాణాలు కాపాడింది ఆమె. Have you read about Rahab? రాహాబు గురించి మీరు చదివి ఉన్నారా? Have you heard about her sometime? ఆమె గురించి మీరు వాక్యం విన్నారా? I know sure you might have heard about Rahab. మీరు తప్పకుండా రాహాబు గురించి వినుంటారని నేను అనుకుంటున్నాను. She was from Jericho. ఆమె ఎరుకో నివాసస్తురాలు. She was a prostitute. ఆమె ఒక వేశ్యావృత్తిలో ఉంది. And she was on the great wall of Jericho. ఆమె ఎరుకో యొక్క ప్రాకారం మీద నివాసం ఉన్న వ్యక్తి. On the top of the wall she had her house. ఆమె మరి ఎరుకో యొక్క గోడ మీద ప్రాకారం మీద నివాసం And పెట్టుకుంది. the children of Israel
Israel were coming towards Jericho. ఇశ్రాయేలు పిల్లలందరూ కూడా ఎరికోకి వస్తూ ఉన్నారు. And you know, Moses sent 2 spies there. అక్కడికి మరి మోషే ఇద్దరు వేగుల వారిని పంపడానికి My చూస్తాడు. brothers, my నా sisters, సోదరి సోదరులారా, when the spies came, ఎప్పుడైతే అక్కడికి మరి ఆ యొక్క వేగుల వారు వచ్చారో you know, they came to the house of that Rahab. వారు ఆ రాహాబు ఇంటికి రావడం And జరిగింది. as soon as they came, వారు వచ్చిన వెంటనే the intelligence of Jericho ఎరికోలో ఉన్నటువంటి మేధో సంపత్తి is 100 times better than the intelligence that US has. అమెరికా వారికి ఉన్నటువంటి ఆ యొక్క భద్రతా వలయం కంటే కూడా ఎక్కువ భద్రతా వలయం ఎరుకోలో ఉంది. Immediately the soldiers came to her house. వెంటనే ఆమె ఇంటికి సైనికులు వచ్చేసారు. And they said, we have heard మేము విన్నాం ఏంటంటే that 2 people come to your ఇద్దరు house. వ్యక్తులు మీ ఇంటికి వచ్చారనే సంగతి వినపడింది. She said, yes sir, that's true. అవును, మీరు అన్న మాట నిజం, ఇద్దరు వచ్చారు. Because I'm in that kind of profession. ఎందుకంటే నా వృత్తి అది. And it's normal that people come to my house. ప్రజలు నా ఇంటికి రావడం అనేది సామాన్యమైన విషయమే. But they came కానీ వారు వచ్చారు, and they left. వారు వెళ్ళిపోయారు కూడా. Can you tell us which way they went? వారు ఏ మార్గంలో వెళ్ళారో మీరు నాకు కొంచెం చెప్తారా అని అడిగారు. Okay, this way they went. ఇదిగో ఈ మార్గం గుండా వారు వెళ్ళడం And the జరిగింది. soldiers left. అక్కడ నుంచి సైనికులు వెళ్ళిపోయారు. And then she comes up ఆ తర్వాత ఆమె పైకి వచ్చి and she calls them down. వారిని మిద్ది మీద నుంచి దించి, She protected them, hid them under the flags. ఎందుకంటే అక్కడ ఉన్న గడ్డి కింద జనపనార కింద ఆమె వారిని సురక్షితంగా దాచింది. Brothers, my sisters, నా సోదరి సోదరులారా, when they came down, ఎప్పుడైతే వారు దిగి వచ్చారు కిందకి, they said, I protected your life. ఆమె అడుగుతారు ఏమనంటే, నేను మీ యొక్క ప్రాణాలను ఈ రోజు కాపాడాను. I know about your God. మీ దేవుడు గురించిన సంగతి నాకు తెలుసు. Your God is a God of heaven. మీ దేవుడు పరలోక దేవుడు. And there is no God like him. అలాంటి దేవుడు ఎవరు లేరు. Now this is a prostitute speaking. ఇప్పుడు ఈ వేసినటువంటి ఒక స్త్రీ మాట్లాడుతుంది సహోదరులారా. What a revelation she got. ఎలాంటి బయలుపాఠం పొందుకుందో There's చూడండి. no God like your God. నీ దేవుడు వంటి దేవుడు ఎవరు లేరు అని We అన్నదాన్ని. know what your God did to మీ Egyptians. దేవుడు ఐగుప్తులకి ఏం చేశాడో మేము విన్నాము. We heard what he did at the Red Sea. ఎర్ర సముద్రం దగ్గర మీ దేవుడు ఏం చేశాడో మేము విన్నాము. We heard what your God did when the enemy kings came and attacked you. అనామికీలు వచ్చినప్పుడు మీ దేవుడు మీ మీద దాడి చేసినప్పుడు ఎలా జరిగిందో మేము చూసాము. How he gave you victory. ఎలాగూ దేవుడు మీకు విజయం ఇచ్చాడు వారి మీద. How he's being with you. ఎలాగూ ఆయన మీకు తోడుగా ఉండి Providing every need. ప్రతి అవసరాన్ని తీర్చొచ్చాడు. Oh brother, sister. ఓ సోదరి సోదరుడా, For 40 years. 40 సంవత్సరాల పాటు Their clothes never waxed old. వారి యొక్క బట్ట పాతకెళ్ళలేదు. And they never smelled the sweat. వారు ఎంత మాత్రమును కూడా వాసన రాలేదు. Shoes never wore out. వారి యొక్క చెప్పులు అరిగిపోలేదు. Then they didn't have to, go to shopping centers. వారు షాపింగ్ మాల్ కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Such was the power of God leading them. అలాంటి విధమైన దేవుని శక్తి ద్వారా వారు నడిపించబడ్డారు. When they needed flesh, God gave them flesh. ఎప్పుడైతే వారికి మాంసం అవసరం పడిందో దేవుడు మాంసం When కురిపించాడు. they needed water, God gave them water. దేవుడు వారికి నీరు అవసరమైనప్పుడు నీరు సరఫరా When చేశాడు. they needed food, God gave them angelic food. వారికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు దూతల ఆహారాన్ని పంపాడు. Praise the Lord. దేవునికి He స్తోత్రం. provided everything. ప్రతి అవసరతని తీర్చాడు ఆయన. My brothers, my నా sisters, సోదరి నా సోదరుడా, Rahab had all these things. రాహాబు ఈ సంగతులన్నీ వినేసింది. And you know what she said? ఆమె ఏమన్నదో తెలుసా అండి? I know నేను ఎరుగుదును, that your God has given you people Jericho. ఇదిగో ఎరికోని మీ దేవుడు మీ హస్తగతం చేశాడు. The king and the army, అక్కడ రాజుకి అదే విధంగా సైనికులకి అందరికి everyone has lost their heart. అందరికి కూడా గుండెలు చెదిరిపోయి ఉన్నారు. No one has guts to stand in front of ఎవరికి you. కూడా మీ ఎదుట నిలబడడానికి ఎట్టి ధైర్యం లేదు. Everyone is shaking అందరూ కూడా వణుకుతున్నారు at the name of you people. మీ ప్రజల పేరు చెబితేనే. So I know your God has given you Jericho. నాకు తెలుసు ఎరుకోని మీ దేవుడు మీ చేతికి ఇచ్చేశాడు. When you come, కానీ మీరు ఎప్పుడైతే ఎరుకోకి వస్తారో remember me, నన్ను మీరు జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. because I have dealt with you ఎందుకంటే మీతో నేను దయగా వ్యవహరించాను. and I showed you love and kindness. నేను మీకు ప్రేమ దయని చూపించాను కదా. Because I showed you kindness, నేను మీకు దయ చూపించాను కాబట్టి give me the true token. నాకు నిజమైన ఒక ఆనవాలు ఇవ్వండి. Praise the Lord. దేవునికి So స్తోత్రం. give me that true token. నాకు నిజమైన ఆనవాలు ఇవ్వండి మీరు And the అన్నారు. messenger said, అక్కడ ఉన్న వేగులు వారు అన్నారు, they said, take the scarlet thread ఆయన వారు అన్నారు, ఇదిగో ఎర్రని తొగరదార తీసుకో, and tie this to this window ఇదిగో ఈ కిటికీకి నువ్వు దాన్ని కట్టి పెట్టు, right here. ఇదిగో ఇక్కడ ఈ కిటికీకి ఇక్కడ. When we come, మేము ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో, when we see that red scarlet, మేము అక్కడ ఎప్పుడైతే ఎర్ర తొగరదార చూస్తామో, praise the Lord, దేవుడికి స్తోత్రం, we will protect you. మేము మీ కుటుంబాన్ని కాపాడతాం. She said, ఆమె అన్నారు, not only me, నేను మాత్రమే కాదు కానీ but my father's house. మా తండ్రి ఇంటి వారు, My father,
నా తండ్రి కావాలి, My mother. నా తల్లి కావాలి, My brothers. నా సహోదరులు కావాలి, My sisters. నా సహోదరులు కావాలి, and their family, వారి కుటుంబాలు కావాలి, and everything that belongs to them. నాకు సంబంధించింది వారికి సంబంధించింది. You must protect everyone. మీరు ప్రతి ఒక్కరిని కాపాడాలని అడిగింది. Praise the Lord. దేవుడికి స్తోత్రం. What a revelation this prostitute had. ఎలాంటి విధమైన బయలుపాటు ఈ వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీకి ఉంది. Can a prostitute have revelation? ఒక వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీ బయలుపాటు పొందుకుంటదా? She did. అవును, పొందుకుందామే. She did. ఆమె పొందుకుంది. She asked for truth token. నిజమైన ఆనవాళ్ళు కూడా అడుక్కుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Bind this scarlet thread ఇదిగో ఈ ఎర్రని తొగరదారి కిటికీ కట్టు. and bring every one of your father's home. మీ తండ్రి ఇంటి వారందరినీ తెచ్చేసుకో లోపలికి. Let them stay in this house. వారందరినీ కూడా ఈ గృహంలోనే ఉండమని చెప్పు. If they are in this house, వారి ఇంట్లో ఉన్నారా? we will be responsible for మేము them. వారికి ఉత్తరవాదులమై ఉన్నాం. But if they step out of this door, కానీ గుమ్మం దాటి బయటికి వెళ్తే then we are not responsible for that అప్పుడు life. మేము వారి ప్రాణాలకు ఉత్తరవాదులం కావు. She had to bind that token, అప్పుడు ఆమె ఆనవాళ్ళు కట్టాల్సి వచ్చింది. and she had to stay under the token. ఆమె ఆనవాళ్ళ కింద బతకాలి. Can you imagine, sisters? మీరు ఊహించగలుగుతున్నారా సహోదరులారా? She being a prostitute, a ఆమె bad woman, ఆమె ఒక చెడ్డ పేరు కలిగినటువంటి వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీ. and she goes to her father. ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళి She said, "Hey, Dad, ఆమె అన్నది, నాన్నగారు, Mom," అమ్మా, she said, "the people of Israel are coming. ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నారు. They're going to conquer this Jericho." ఇదిగో ఎరుకోనంతా కూడా నాశనం చేస్తారు. Her father would have said, "Are you mad? తండ్రి అని ఉంటాడు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? We have such a walls fortifying us. మనకి ఎంత ప్రాకారాలు ఉన్నాయి, మందంగా ఉన్నాయి, చూసావా? You can see 6-8 chariots. They run. We have a race every year." నువ్వు చూసావు కదా, ప్రతి సంవత్సరము 6 రథాలు పక్క పక్కనే దాని మీద పరుగు పందాలు పోటీలు పెట్టుకుంటారు. And they come through this wall. వారు అసలు ఈ గోడల నుంచి అసలు లోపల చొరబడగలరా? And look at our army. ఎందుకో మన సైన్య సంగతి చూడు, They are very powerful. ఎంత శక్తి కలిగి ఉన్నారు వారు. The intelligence we have. మనకి ఉన్నటువంటి మరి భద్రతా శక్తి. Her father would have said, తండ్రి అని ఉండొచ్చు, "Forget about it." దాని గురించి అయితే నువ్వు మర్చిపో. She said, "Dad, ఆ మంది, నాన్నగారు, I've heard about their God." నేను వారి దేవుడి గురించి విన్నాను. He turned Egypt upside down. ఐగుప్తుని తలకిందులు చేసేసాడు ఆయన. He sentenced plague. ఆయన 10 తెగులు పంపించాడట. He killed the firstborn. ఆయన ప్రథమ సంతతిని చంపేశాడట. When they came to the Red Sea, ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు he opened the Red Sea. ఎర్ర సముద్రాన్ని ముక్కలు చేశాడట. When the enemy kings attacked them, ఎప్పుడైతే శత్రువులు వచ్చి దాడి చేశారో he fought their battle. వారి యుద్ధాలు ఆయనే జరిగించాడట. When he came to Jordan, వారి యోర్దానికి వచ్చినప్పుడు he opened up Jordan. ఆయన యోర్దాను కూడా ముక్కలు చేశాడు. So Jericho is nothing, కనుక Daddy. ఎరుకో అసలు ఆయనకి ఏమి పెద్ద పట్టింపు కాదు నాన్న. If you want to protect your life, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలా డాడీ? please listen to me. దయచేసి నా మాట విను. Come to my house and come and stay there. నా ఇంటికి వచ్చి నా ఇంటి లోపలే ఉండు. What do you think? మీరేమనుకుంటున్నారు? Will a father, mother తల్లి listen to a bad reputation, the woman with a bad reputation? చెడ్డ పేరుగాంచినటువంటి ఒక స్త్రీ మాట తన తల్లి తండ్రి వింటారు అని అనుకుంటున్నారా మీరు? వినరు. Naturally speaking, సామాన్యంగా మాట్లాడితే her father would say, తండ్రి ఇలాగ ఉండొచ్చు, "Get out of my house first. ముందు ఇంట్లో నుంచి బయటకు నన్ను, And you tried to tell me to save my life? నా ప్రాణం కాపాడ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఫస్ట్ నీ బతుకు చూసుకో, తర్వాత నాకు చెప్తా." అంటామా లేదా? ఎస్. ఫస్ట్ నీ బతుకు చూసుకోరా, ఫస్ట్ మంచిగా బతికి నాకు తర్వాత నీటి బోధలు చెప్పంట అంటారా లేదా? But this didn't happen in Rahab's life, కానీ రాహాబు గారి జీవితంలో ఇలా జరగలేదు. because the Bible says ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంటుంది Rahab రాహాబు and all her family తన కుటుంబం అంతా were saved under that token, ఆ ఆనవాళ్ళ కింద రక్షించబడ్డారు. because ఎందుకంటే by the time she tied that token, ఆ ఎర్ర తొగరదార అవి కట్టే సమయానికి and by the time she reached her father's house, తండ్రి ఇంటికి ఆమె వెళ్లే లోపు and there was a change in her life. తన జీవితం లోపల మార్పు వచ్చేసింది. She believed the God of Israel. ఇశ్రాయేలు దేవుని యందు నమ్మకం ఉంచింది ఆమె. She believed in that token. ఆ ఆనవాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంది. But she knew that token would protect her. ఆ ఆనవాళ్ళను కాపాడుతుందని ఆమె విశ్వసించింది. The token is the protection. ఆ యొక్క ఆనవాలే కాపాడే కాపుదల. The same today. ఈ రోజు కూడా అంతే. The token is our protection. ఆనవాలే మన కాపుదల. That's why God gave the Holy Ghost. అందుకనే పరిశుద్ధాత్మని దేవుడు The అనుగ్రహించాడు. Holy Ghost is a seal. పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు కానీ ఒక ముద్ర అయి ఉన్నాడు. It's a seal to enter into the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన ఒక ముద్ర.
God seals every child of God దేవుడు ప్రతి దేవుని బిడ్డని ముద్రిస్తున్నాడు. that repents of their sin ఎవరైతే పాపాల నుంచి మారుమనసు పొంది and they baptize in the name of the Lord Jesus ప్రభువైన Christ యేసుక్రీస్తు నామమున ఎందరైతే బాప్తిసం పొందారో for the remission of their sin. వారి యొక్క పాపాల పరిహారం కోసం When they receive the Holy Ghost, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారో that is the seal God is putting there. దేవుడు వేస్తున్నటువంటి ముద్ర అదే. అప్పుడు It's just like this. అది ఇలాగుంటది. You want to send a parcel మీరు ఏదైనా ఒక వస్తువుని వేరే చోటకు పంపాలి, to Delhi. అది ఢిల్లీకి So పంపాలనుకోండి. you go to Secunderabad railway మీరు station సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్ళి and you take a big parcel మీరు అక్కడ నుంచి ఒక పెద్ద పార్సల్ తీసుకుని and you pack it. మీరు దాన్ని ఒక డబ్బాలో పెట్టి చుట్టేసి And the officer, he takes the stamp and seal of the government. అక్కడ ఉన్నటువంటి అధికారి ఏం చేస్తాడనంటే ప్రభుత్వ అధికారి దానికి ముద్ర వేస్తాడు. Wherever you tie, మీరు ఎక్కడెక్కడైతే ముడి వేశారో he will put a wax there. ఆయన అక్కడ లక్కన పెట్టి And while it is wet, అది తడిగా ఉన్నప్పుడే he'll put a seal. దాని మీద ముద్ర వేసేస్తాడు. That means దానికి అర్థం ఏంటనంటే this parcel has to go to the designated place, to the designated person. ఈ యొక్క వస్తువు ఎవరి దగ్గరికి వెళ్ళాలని రాయబడిందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే వరకు భద్రంగా ఉండాలి. Until that time, ఆ సమయం వరకు nobody can open that seal. ఎవ్వరూ కూడా ముద్ర తెరవడానికి అర్హత లేదు. That's the law of the government. అది ప్రభుత్వం వారి యొక్క నియమం. In the same way, అదే విధానంలో God shields his children. దేవుడు తన బిడ్డలు కూడా ముద్ర వేస్తున్నాడు. Until when? ఎప్పుడు వరకు? Not from Sunday to Sunday. ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు Not కాదు. from one Easter to other ఒక Easter. ఈస్టర్ నుంచి రెండో ఈస్టర్ వచ్చే వరకు కాదు. Not from one Christmas to other Christmas. ఒక క్రిస్మస్ నుంచి మరో క్రిస్మస్ కాదు. No, we are sealed until the day of our మన redemption. విమోచన దినం వరకు ఆత్మ చేత మనం ముద్రించబడి ఉన్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Until the day of our మన redemption. విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నాం. What we have now ఇప్పుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో is just a part. అది ఏంటంటే కొంత భాగం అది. But one day he's coming in the midair. కానీ ఆయన ఒక రోజు మధ్యాకాశంలోకి వస్తాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He's coming in the midair ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు to take the bride of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క వధువుని తీసుకుని వెళ్ళడానికి. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why the Bible says అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది in Hebrews chapter 9 verse 12. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. Neither by the blood of goats and cows, but by his own blood he entered once into the holy place, having obtained eternal redemption for us. మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి నిత్య విమోచనను మన కొరకు ఆయన సంపాదించాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. See, the blood of the bulls and goats couldn't do this, చూడండి, మేకల యొక్క కోడెల యొక్క రక్తము మనకి పని చేయలేకపోయింది. but by the precious blood of Jesus కానీ Christ. యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం, It was a sinless blood, అది పాపరహితమైన రక్తం, holy blood. అది పరిశుద్ధ రక్తం. With that blood, ఆ రక్తం ద్వారా he entered into the holy place. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. That's why అందుకోసమే we are approaching to Good Friday. మనము మరి శుభ శుక్రవారానికి సమీపవుతున్నాం. Every church will have those 7 words, ప్రతి సంఘంలో కూడా ఆ 7 మాటలు చెప్పబడతాయి. and one of the word in that 7 words ఆ are, 7 మాటల్లో ఒక మాట ఏంటంటే it is finished. అది సమాప్తమైందని చెప్పాను. When he said it is finished, ఆయన ఎప్పుడైతే అన్నాడు ఇది సమాప్తమైందని, he gave up his ghost. ఆయన తన ఆత్మను అప్పగించాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Brother, sister, సోదరి సోదరులారా, he committed his spirit to his father. ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. He committed his body to the grave. ఆయన తన యొక్క శరీరాన్ని ఏమో సమాధికి అప్పగించాడు. But his soul went to Hades కానీ ఆయన యొక్క ప్రాణం ఎక్కడికి వెళ్ళిందంటే పాతాళానికి to వెళ్ళింది. preach unto the lost soul. అక్కడ నశించిన ఆత్మలకి బోధించడానికి ఆయన And వెళ్ళాడు. he preached condemnation. ఆయన అక్కడ శిక్షని లేదా తీర్పుని ప్రకటించాడు. Praise the Lord. దేవుడికి స్తోత్రం. And what happened ఏం జరిగింది? when he went and knocked at the doors of the Hades? ఎప్పుడైతే ఆ పాతాళపు ద్వారాల్ని ఆయన వెళ్ళి తలుపు తట్టాడో, Mr. Devil opened the door. అయ్యగారు సాతానుడు వచ్చి తలుపు తీశాడు. He said, "Oh, అమ్మా వచ్చావా? I got you. See, ఇదిగో దొరికావు, నేను పట్టుకున్నాను ఇప్పటికి. I killed you finally. ఇదిగో చెట్టు చివరికి నేను చంపేశాను చూడు. That's why you have come here." అందుకనే నువ్వు పాతాళానికి వచ్చావు. And Jesus, when he looked at him and he heard his voice, యేసు వారు వాడి మాట వినగానే he gave him a good kick గొప్పగా ఒక తన్ను తన్ని and took the keys of death and hell, మరణ పాతాళానికి తాళం చేసి లాక్కున్నాడు. and he came to paradise, ఆయన తిరిగి పరదేశకు వచ్చాడు. and he opened the door, అక్కడ పరదేశ ద్వారం తెరిచాడు. and he took all the saints of the Old పాత Testament, నిబంధన పరిశుద్ధులందరినీ లేపాడు ఆయన. and on the third day he rose up. 3వ దినాన ఆయన తిరిగి లేచినప్పుడు That's what we call Easter. దాన్నే మనం ఈస్టర్ ఆదివారం అని పిలుస్తాం. That's why sunrise service. అందుకనే మనము సూర్యోదయ అరుణోదయ సేవ Our ఉంటుంది. Savior is risen from మన the యొక్క dead. రక్షకుడు పునరుద్ధారుడై లేచి ఉన్నాడు. Oh, my brothers, my ఓ sisters, నా సోదరి సోదరులారా, all the graves are closed and shut up. ఈ రోజు మూత వేయబడి ఉన్నటువంటి బంధించబడిన ప్రతి సమాధి, There's only one grave that is open. ఒకే ఒక సమాధి మాత్రమే తెరవబడి ఉంది. That
that is empty. అది ఖాళీగా ఉంది. That's the grave of the Lord Jesus. అది ఎవరిదో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క By సమాధి. the grace of God, దేవుని కృపను బట్టి my father was, by the grace of God, my father had that privilege to go into that grave. దేవుని కృపను బట్టి ఆ సమాధిలోకి వెళ్ళడానికి నా తండ్రి గారికి కృప దొరికింది. He knelt down and he thanked God ఆయన మోకాళ్ళు వేసి ఆయన దేవునికి వందనాలు for the చెప్పి resurrection, ఆయన పునరుద్ధానానికి కృతజ్ఞతలు for the చెల్లించాడు. power of ఆ resurrection. పునరుద్ధానపు శక్తిని బట్టి కృతజ్ఞతలు Because the చెప్పాడు. power of resurrection will put us in the rapture one ఎందుకంటే day. ఆ పునరుద్ధానపు శక్తి ఒక రోజు ఎత్తబొట్లు మనం తీసుకెళ్ళేది. Praise the Lord. దేవునికి స్తోత్రం. God wants us to be perfect like He is perfect. దేవుడు ఆయన ఎలా పరిపూర్ణుడు, మనము అలాగే పరిపూర్ణమై ఉండాలని కోరుకుంటున్నాడు. Matthew 5:48 says, మత్తయి సువార్త 5:48 ఇలాగంటుంది. be ye therefore perfect even as your Father in heaven is మీ perfect. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why we need to be washed in the blood of the Lamb. అందుకనే గొర్రె పిల్ల రక్తంలో మనం కడగబడాల్సి ఉంది. And once we are washed through the blood, మనం ఎప్పుడైతే రక్తం ద్వారా కడగబడతామో He doesn't see us as a sinner, మనల్ని పాపులుగా ఇంకా ఆయన చూడడు. because He's looking through the blood of His own Son. ఎందుకంటే తన సొంత కుమారుని యొక్క రక్తంలో నుంచి మనల్ని చూస్తున్నాడు. He sees you as if He has redeemed you. విమోచించిన వ్యక్తిగా నిన్ను ఆయన చూస్తాడు. You are redeemed because of His Son's blood. తన కుమారుని రక్తాన్ని బట్టి నీ విమోచన పొందాం. He doesn't look at you through the blood of the bulls and animals. ఆయన మేకల యొక్క కోడెల యొక్క రక్తం ద్వారా మిమ్మల్ని చూడటం లేదు. He's looking through the blood of His Son. తన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని చూస్తున్నాడు. Because that blood ఎందుకంటే ఆ రక్తమే makes the worshipper perfect. ఆరాధికుణ్ణి పరిపూర్ణుడిగా చేయగలిగేది. That blood ఆ రక్తమే washes him perfectly. అతన్ని పరిపూర్ణంగా శుద్ధి చేయగలిగేది. And He makes him perfect ఆయన పరిపూర్ణుడిగా చేస్తూ ఉన్నాడు. by coming through the blood through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా రక్తం కిందకి రావడం ద్వారా. I'm not perfect in your sight. నేను మీ దృష్టికి పరిపూర్ణుని కాను. You may not be perfect in my sight. మీరు నా దృష్టికి మీరు కూడా పరిపూర్ణులు But కాకపోవచ్చు. what about in God's sight? కానీ దేవుడు చూసేటప్పుడు ఎలా ఉంటాం మనం? There's where it lays. అక్కడే విషయం అంతా ఉంది. And if you are born again into the body of Christ, క్రీస్తు యొక్క దేహంలోని గనక నీవు తిరిగి జన్మిస్తే then God looks upon you as a perfect as Christ was Himself. క్రీస్తు ఎలా పరిపూర్ణుడో అలాగే మిమ్మల్ని కూడా దేవుడు పరిపూర్ణులుగా చూస్తాడు. Become perfect, you cannot do anything. పరిపూర్ణులుగా అవడానికి నీవు నేనేం చేయలేము. Our works cannot help us. మన యొక్క క్రియల మనకి పనికిరావు. It's by the grace of God. అది దేవుని కృప ద్వారా మాత్రమే జరుగుతుంది. Because His Son came. ఎందుకంటే తన కుమారుడు వచ్చాడు. He was a perfect Son. ఆయన ఒక పరిపూర్ణ కుమారుడు. His blood was perfect. ఆయన యొక్క రక్తం పరిపూర్ణ రక్తం. I just got 1 minute to close. నేను ముగించడానికి ఒక్క నిమిషం ఉంది నా దగ్గర. And I thank God for that blood. ఆ రక్తాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I thank God for the washing of my sin. నా పాపాల్ని కడిగినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. God could have come as a mature man, grown up man. దేవుడు ఒక ఎదిగినటువంటి వ్యక్తిగా ఆయన రావచ్చు. He came and కానీ ఆయన ఒక శిశువుగా రావడం జరిగింది. Jehovah God crying as a baby. యెహోవా దేవుడు ఒక శిశువుగా ఏడుస్తూ ఉన్నాడు. He was a super son. ఆయనే ఒక అతీతమైన సూచన. Praise the Lord. దేవునికి స్తోత్రం. Jehovah. యెహోవా He was called a prophet. ఆయన ప్రవక్తగా పిలిచాడు. He was Jehovah boy playing. ఆయన యెహోవా బాలుడుగా ఆటాడుతున్నాడు. Jehovah man toiling in the carpenter shop. వడ్రంగి వానిగా ఆయన తన ప్రయాసపడుతూ ఉన్నాడు. యెహోవా దేవుడు Jehovah himself made flesh dwelt among us. యెహోవాయే శరీరధారిగా మన మధ్యలో నివాసించాడు. He stretched his tent out. ఆయన యొక్క గుడారాన్ని కిందికి మార్పు చేశాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Made himself a body to ఆయన తను జీవించడానికి ఒక శరీరాన్ని అమర్చుకున్నాడు. to have a blood cell. ఆయన ఒక రక్త కణాన్ని కలిగి ఉండినట్లు. And when that blood was not only shed, ఆ యొక్క రక్తం కేవలం చిందించబడితే కాక but the blood cell was broken. ఆ యొక్క రక్త కణం అనేది పగలడం జరిగింది. Because in that blood cell ఎందుకంటే ఆ రక్త కణం లోపల is life. దానిలో జీవం దాగి ఉన్నది. The blood cell was broken. ఆ రక్త కణం ఎప్పుడైతే పగిలిందో That released life. అది జీవాన్ని బయటకు పంపించింది. Praise the Lord. దేవునికి స్తోత్రం. I pray that God will richly bless you. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించాలని నా ప్రార్థన. May this Easter brings a Easter joy in your life. ఈ యొక్క ఈస్టర్ మీ అందరికీ కూడా ఈస్టర్
సంతోషాన్ని తెచ్చిపెట్టాలన్న ఆశ. We pray that may bring a true revelation of Easter. మనం ఈస్టర్ యొక్క నిజమైన బయలుపాటు పొందుకోవాలి. Christ came, He died, క్రీస్తు వచ్చారు, ప్రాణం పెట్టారు, that we may live unto righteousness, నీతి నిమిత్తం మనం జీవించినట్లుగా, that we may give glory to God. దేవునికి మనం మహిమ చెల్లించినట్లు. And I pray that may God help us. దేవుడు మనందరికీ సహాయం చేయాలని నా ప్రార్థన. Praise the Lord. దేవునికి స్తోత్రం. I would like to respect the man of God. దేవుని సేవకుని నేను గౌరవించి, I said, please close down at 9:45. 9:10 గంటలకు ముగించమని అడిగారు. So I respect that. నేను దాన్ని గౌరవిస్తున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. I pray that God's richest blessing will abound on your life. దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదాలు మీ మీద నిలవాలన్న ప్రార్థన. May you grow stronger in the word of God, దేవుని వాక్యంలో మీరు బలోపేతం అవ్వండి. with more light to come and shine your life. మీ యొక్క జీవితాలను ఇంకా ప్రకాశింప చేయండి, వెలుగు దివ్యలాగా చేయండి. And may you have more revelation of the Lord. ప్రభు గురించి ఇంకా ఎక్కువ బయలుపాటు మీరు పొందుకుందురు గాక. God bless you. దేవుడు Thank you for మనందరినీ this దీవించును. opportunity. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.